శాంతి భద్రతల్ని బట్టే పెట్టుబడులు పోలీసులు భవిష్యత్తు సవాల్ని ఎదుర్కోవాలన్న సీఎం మెరుగైన ఫలితాలు సాధించాలని సూచన. రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ సింఘ్వి ధృవీకరణ పత్రం అందుకున్న వేం నరేందర్ రెడ్డి సింఘ్వి తరపున ధృవీకరణ పత్రం తీసుకున్న అడ్వకేట్. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ లో చేరాలి, పేదల అభివృద్ధి కోసమే వారు జీవితాంతం పోరాడారు, కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అన్న మహేష్ గౌడ్. సారా దుకాణాలు ప్రారంభించాలని కోరత, అప్పట్లో సారా తాగిన వాళ్లు 110 ఏళ్లు బతికారు, లిక్కర్తో 80 ఏళ్లకే పోతున్నారన్న జడ్చర్ల ఎమ్మెల్యే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా? బఫర్ జోన్ లో ఉన్న మంత్రుల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు, పేదల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారన్న కేటీఆర్. మూసీ నిర్వాసితులకి న్యాయం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామన్న రేవంత్, నష్టం జరిగితే న్యాయం చేస్తామని భరోసా. ప్రజల పాస్బుక్లపై వాళ్ల ఫోటోలు, ఇప్పుడు తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్నారు, తప్పు చేసి ఎదురుదాడికి దిగుతున్నారన్న చంద్రబాబు. రఘురామ కస్టోడియల్ కేసులో విచారణ, 5 రోజుల పాటు హాజరైన సునీల్ నాయక్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా. ఓఆర్ఆర్ పక్కన నాకు క్రషర్ లేదు, బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందన్న పొంగులేటి, వెలుగుమట్లలో 410 మందికి ఇళ్లిస్తామన్న మంత్రి. మంత్రి ఉత్తమ్ కి ఎర్రబల్లి ఫోన్, ఎండిపోతున్న పంటలకి నీళ్లివ్వాలని విన్నపం, సానుకూలంగా స్పందించిన ఉత్తమ్. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత ఆందోళన, అనుమతి లేదంటూ అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్వాసితులతో కలిసి కవిత నిరాహార దీక్ష. తెలంగాణ బీజేపీ కార్యకర్తలకి శిక్షణ, కష్టపడితే గెలుస్తామన్న రామచంద్రరావు, ఈశాన్య రాష్ట్రాల్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచన. వరంగల్లో అండర్ డ్రైనేజీ పనులకి గ్రీన్ సిగ్నల్, కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ సంబరాలు, అటు రేవంత్ ఇటు మోదీ చిత్రాలకి పాలాభిషేకాలు. విజయ బ్రాండ్ పై ఏపీ వర్సెస్ తెలంగాణ, ఏపీ బ్రాండ్ ని దళారులకి కట్టబెట్టారన్న అమిత్ రెడ్డి, తమ మార్కెట్ ని అడ్డుకోవడానికి ఆరోపణలన్న ఏపీ. సోషల్ మీడియాలో మహిళ ఫోటోల మార్పింగ్, తెనాలి టీడీపీ మహిళా నేత ఫిర్యాదు, అనంతపురం వైసీపీ కార్యకర్త అరెస్ట్. పాపికొండల్లో రిలాక్స్ అవుతున్న పులి, రాజఓమ్మంగి మండలంలో పెద్ద పులి జాడలు, జనం జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. ఎల్బీ నగర్ లో ఏసీబీ దాడులు, ₹1,00,000 లంచంతో దొరికిన 2 ఆర్ఎస్ఐలు, ఓ సైబర్ క్రైమ్ కేసులో లంచం కోసం డిమాండ్. భువనగిరిలో ఆటోని ఢీకొట్టిన డీసీఎం, తల్లి 2 కుమారుల దుర్మరణం, తిమ్మాపురంలో విషాదం. మా పథకాల్ని రద్దు చేసే దమ్ము ఎవరికీ లేదు అన్నా టీఎంకే, టీవీకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడాయి, టీఎంకే పథకాలన్నీ కాపీ కొడుతున్నారన్న స్టాలిన్. దేశంలో గ్యాస్ పై యుద్ధ ప్రభావం, కర్ణాటకలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల నిలిపివేత, బంద్ కి పిలుపునిచ్చిన బెంగళూరు హోటల్స్ అసోసియేషన్.